హాయ్ అండి, వెల్కమ్ టు సాహీ కిచెన్. ఈరోజు మనం చాలా సింపుల్గా ఎగ్ పఫ్ తయారు చేసుకుందాం. దానికోసం ముందుగా ఒక కప్పు మైదా తీసుకొని అందులో చిటికెడు ఉప్పు వేసుకొని 1 టేబుల్ స్పూన్ నూనె కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి మొత్తం బాగా పిండిలో కలిసే విధంగా కలిపేసుకొని ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ పిండిని చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఇక్కడ పిండిని మనం కొంచెం గట్టిగానే కలుపుకుందాము. ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు మనం పఫ్లోని స్టఫింగ్ తయారు చేసుకుందాం. ముందుగా కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకొని అలాగే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయల్ని ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర అలాగే సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాము. ఉల్లిపాయలు ఇలా ఫ్రై అవుతున్నప్పుడు మనం సాల్ట్ వేసుకుంటే మనకి ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి. ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా కూడా వేసుకొని బాగా కలిపేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఇప్పుడు మనం పిండి తీసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని పిండి మొత్తాన్ని చిన్న చిన్న ఉండల్లా చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక్కొక్క దాన్ని తీసుకొని చపాతీలా ఒత్తుకోవాలి. ఇలా కొంచెం పిండి చల్లుకుంటూ అన్నిటినీ ఇదే విధంగా చపాతీలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క దాన్ని వేసుకుంటూ ఇప్పుడు దీనిపైన కొద్దిగా వెన్న రాస్తున్నాను. మీరు నూనె రాసుకోవచ్చు లేదా నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇలా వెన్న రాసిన తర్వాత ఇప్పుడు కొంచెం పొడిపిండి కూడా చల్లుకుందాము. ఇప్పుడు దీనిపైన మరొక చపాతీ వేసుకుందాం. అదేవిధంగా దీనిపైన కూడా కొద్దిగా వెన్న రాసుకొని మళ్ళీ పొడిపిండి చల్లుకోవాలి. ఇలా అన్నిటినీ ఒకదాని మీద ఒకటి వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని సమాన భాగాలుగా కట్ చేసుకుందాము. ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్క దాన్ని తీసుకుంటూ చపాతీ కర్రతో ఇలా లైట్గా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టఫింగ్ లోపల పెట్టిన తర్వాత విడిపోకుండా ఉండడం కోసం 1 టేబుల్ స్పూన్ మైదా పిండి తీసుకుని అందులో కొద్దిగా నీళ్లు వేసుకొని ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న స్టఫింగ్ని ఇలా చపాతీపై వేసి అలాగే బాయిల్ చేసుకున్న ఎగ్ కూడా పెట్టి ఇలా ఒక లేయర్ని ముందుగా క్లోజ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న మైదాని విడిపోకుండా ఒక్కొక్క పొరపై ఇలా అంటించుకుంటూ మన స్టఫింగ్ ఎక్కడా బయటకు రాకుండా
పూర్తిగా క్లోజ్ చేసేసుకోవాలి. ఇదే విధంగా అన్నిటినీ రెడీ చేసుకుందాము. ఇప్పుడు మరొక దాన్ని చూద్దాము. ఈ వీడియోలో చూస్తే మీకు ఎలా అంటిస్తున్నానో క్లియర్గా అర్థమవుతుంది. వీడియో చూస్తున్నప్పుడు ప్లీజ్ వీడియోని లైక్ చేసి వీడియో చూడండి. మీరు లైక్ చేసి వీడియో చూడడం వల్ల ఎక్కువ మందికి చేరుతుంది. కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నింటినీ ఇదే విధంగా రెడీ చేసి పెట్టుకొని ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ బాణలికి సరిపోయినన్ని వేసుకొని రెండు వైపులా ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఇప్పుడు మనం పైన కూడా ఇలా ఆయిల్ చల్లుకుంటూ ఉంటే మనకి లోపల కూడా చక్కగా ఫ్రై అవుతుంది. ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు రెండో వైపు కూడా తిప్పుకుందాము. ఇదే విధంగా రెండు వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. చూసారు కదా, చాలా సింపుల్గా ఎగ్ పఫ్ మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.